అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసంలో జూలై నెలలో 10వ తారీఖు మనకి పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అంటాం. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అయితే ఈ గురు పౌర్ణమి గురువారంతో కూడా కలిసి వచ్చింది. అంటే గురువారం నాడు గురు పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి గురువుకి చాలా విశేషంగా కలిసొస్తుంది. గురు అనుగ్రహం సంపూర్ణంగా కలిగేటటువంటి రోజు ఈ రోజు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క మంత్రాన్ని చాంటింగ్ చేయడం, గురువుకు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళడం, వాళ్ళని దర్శనం చేసుకోవడం, అక్కడ గురు సాన్నిధ్యంలో గడపడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఈ రోజుని వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. మనకి విష్ణు సహస్రనామం ప్రార్థనా శ్లోకాల్లో కూడా వస్తుంది. వ్యాస భగవానులు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపులే. మరి ఈరోజు దేవాలయానికి వెళ్ళాలి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి కానీ, దక్షిణామూర్తి స్వామివారి దేవాలయానికి, రామకృష్ణ పరమహంస దేవాలయానికి, రాఘవేంద్ర స్వామి ఇలా గురువుల యొక్క దేవాలయాలకు వెళ్ళి ఆ గురు అనుగ్రహం సంపూర్ణంగా పొందేటటువంటి అమోఘమైన రోజు ఈరోజు. దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళారే అనుకోండి, అక్కడ మీకు కొబ్బరికాయని మనసులో ఒక కోరిక అనుకుని కొబ్బరికాయ కడతారు. ఎప్పుడైతే మీరు ఆ కొబ్బరికాయని మనసులో కోరిక తలుచుకుని కట్టారో, కట్టిన 40 రోజులలోగా మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది. మీకున్నటువంటి అన్ని రకాల బాధలన్నీ కూడా పోతాయి. అలాగే మీరు దక్షిణామూర్తి యొక్క ఆలయానికి వెళ్తే అక్కడ తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకుని తీరాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే మీరు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆపదుద్ధారక స్తోత్రం కూడా ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆపదుద్ధారక స్తోత్రం ఏదో ఒక గురు స్తుతి మాత్రం ఖచ్చితంగా చేసి తీరవలసిందే. ఇలాంటి విధి విధానాలను పాటించారనుకోండి, మీకున్నటువంటి కర్మ తొలగిపోతూ ఉంటుంది. కర్మ తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. కర్మ తీవ్రత ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో మన కోరికలు వాటంతట అవే తీరిపోతూ ఉంటాయి. కాబట్టి మీ కుటుంబానికి కలిసి వచ్చేలాగా మీరు కనుక కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో మనం చూస్తున్నామంటే అది మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం అని అనుకోవాలన్నమాట. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పౌర్ణిమ నాడు మనం ఏమి నైవేద్యం పెట్టుకోవాలి ఇంట్లో అంటే పాలతో చేసినటువంటి ఒక కోవాని నైవేద్యంగా పెట్టుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా గురువు దేవాలయానికి వెళ్తారు కదా, అక్కడ మీరు పచ్చకర్పూరం ఇవ్వండి. పచ్చకర్పూరం ఇచ్చి ఓం కర్మధ్వంసినే నమః అన్న నామాన్ని మీరు 21 సార్లు జపం చేస్తూ మీరిచ్చినటువంటి పచ్చకర్పూరంతో గురువుకి హారతి ఇవ్వమని చెప్పండి. అది చాలా విశేషంగా అంటే భయంకరమైనటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోయి స్వామి యొక్క అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గురువు గారు ఆధ్యాత్మిక గురువు, గురువు అంటే టీచర్ మనకి చదువు చెప్పిన గురువు కాదు. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలా తీసుకోవాలి అంటే అసాధ్యమైన పక్షంలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుల యొక్క పాదాలకు నమస్కారం చేసి ఆ పంతులు గారికి మీకు తోచిన రీతిలో దక్షిణ ఇవ్వండి. పౌర్ణమి రోజున పండితుల యొక్క ఆశీర్వాదం కనుక తీసుకుంటే జాతకంలో గురుబలం పెరిగి మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకి ఒక సొల్యూషన్ లభిస్తుందన్నమాట. జీవితంలో కష్టాలే ఉండవు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా, ఎందుకంటే సాక్షాత్తు వ్యాస భగవానులు జన్మించిన రోజు కాబట్టి గురు పౌర్ణమి నాడు ఎవరైతే గురువులను పూజిస్తారో, దేవుళ్ళను పూజిస్తారో అలాంటి వారి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని వ్యాస మహర్షి వరం ఇచ్చారట. అలా వరం ఇచ్చినట్లుగానే చాలామంది ఈ రోజున గురు అనుగ్రహం పొందిన వాళ్ళు కోకొల్లలు. దక్షిణామూర్తిని పూజించిన, దత్తాత్రేయ స్వామిని పూజించిన, రాఘవేంద్ర స్వామిని పూజించిన, రామకృష్ణుల వారిని పూజించినా సరే కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మనకి వరాలు ఇవ్వాలి అంటే అది కేవలం ఒక గురువు వల్లే సాధ్యం. గురువు కాదంటే భగవంతుడు కూడా ఎవరిని ఏమీ చేయలేరు, వరాలు ఇవ్వలేరు. అంతటి శక్తి గురువుకుందనమాట. మనకి ప్రతి పనిలోనూ అడ్డంకులు వచ్చినా, ఎన్నో సమస్యలు ఉన్నా, ఏ పని జరగకపోయినా దానికి ఒకటే అర్థం గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మన జాతకంలో గురుబలం తగ్గింది అని చెప్పి అర్థం. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? గురు పౌర్ణమి రోజు ఇంట్లో దీపారాధన చేసుకుని ఖచ్చితంగా మనం
వేదవ్యాసాయ నమః అన్న మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. ఇంకా ఆ రోజంతా కూడా అదే మంత్రాన్ని వ్యాస భగవానుని తలుచుకుంటూ జపించుకుంటే జాతక దోషాలన్నీ పోతాయి. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ పోవాలి అంటే ఆ రోజు మనం ఉదయం ఎలాగో స్నానం చేస్తాం కాబట్టి నానబెట్టిన శనగలను దండలాగా తయారు చేసి దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి సమర్పిస్తే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే పిల్లలు విద్యలో బాగా రాణించాలి అన్నా కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవాలి. చాలా మంచిది. అలాగే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః అన్న శ్లోకాన్ని పిల్లలకి నేర్పించండి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి యొక్క ఆపదుద్ధారక స్తోత్రాన్ని కానీ చదువుకోండి. 21 సార్లు చదివారా గొడవలన్నీ పోతాయి. మంత్రాన్నైనా సరే, స్తోత్రాన్నైనా సరే. అలాగే దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మేడి చెట్టు ఉంటుంది కదా! ఆ మేడి చెట్టు కింద కాస్త ముగ్గు వెయ్యండి. వేసి ఒక దీపారాధన వెలిగించండి. వెలిగించి మేడి చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు చేయండి. ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ చదువుకోండి. అలాగే ఆ రోజు గురు పౌర్ణమి నాడు పరమేశ్వరుడు కూడా యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు అని చెప్తారు శాస్త్రంలో. అయితే ఆ రోజు గనక మీరు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా వెంటనే పోతాయి. ఇంక మళ్ళీ ఆ పాపాలన్నీ చేయకూడదు. తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, వాటికి ప్రదక్షిణలు చేయడం ఇవి విశేషంగా కలిసొస్తాయి. ఎందుకంటే లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మరి పౌర్ణమి రోజు ఆ చంద్రబింబాన్ని చూస్తూ దాంట్లో ఉన్నటువంటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క దివ్య ముఖాన్ని మనం భావన చేసుకుంటూ శ్రీం శ్రీమాత్రే నమః అని కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కానీ మనం 108 సార్లు గనక చదువుకుంటే అది విశేషంగా కలిసొస్తుంది. ఆగకుండా చదువుకోవాలి. 108 సార్లు పౌర్ణమి వెన్నెల వెలుగులో చంద్రుడిని చూస్తూ చదవడం అయిపోయాక లోపలికొచ్చి కాస్త ఇళ్ళంతా కూడా ధూపం వేయండి. సాంబ్రాణి ధూపం వేయండి. అమ్మవారికి కాస్త హారతి ఇవ్వండి. అలాగే అప్పుల సమస్యలతో గనక ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి యొక్క పటం ముందర ఆవునేతి దీపాన్ని వెలిగించండి. వెలిగించి ఆంజనేయ స్వామి హం హనుమతే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు గనక మీరు జపించుకున్నట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి అప్పుల సమస్యల నుంచి బయటకొచ్చే మార్గాన్ని స్వామి మనకి చూపిస్తారు. అలాగే దిష్టి దోషాలున్నా, నరదృష్టి దోషాలున్నా, ఇంటికి దిష్టి తీసుకోవడం, ఇంటికి హారతి ఇవ్వడం, అలాగే మీకు మీరుగా దిష్టి తీసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పౌర్ణమి చాలా బలమైన తిథి అనమాట. ఈ పౌర్ణమి నాడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే రోజూ ఇచ్చేటటువంటి ఫలితం కంట రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఖచ్చితంగా ప్రదోష వేళ సూర్యాస్తమయం అయ్యాక లక్ష్మీదేవి యొక్క పటం ముందర 2 ఆవునేతి దీపాలు వెలిగించుకొని లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు 5 యాలకులు పెట్టి ధూపదీప నైవేద్యాలు అయిపోయాక ఆ 5 యాలకులను తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి. మీకు ఆర్థికపరమైనటువంటి ఏ లోటు ఉండదు. అలాగే ఇంటి గుమ్మం ముందర 2 దీపాలు వెలిగించడం మర్చిపోవద్దు. ఎప్పుడు ప్రదోష వేళ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అది అమావాస్య అయినా సరే, పౌర్ణమి అయినా సరే లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉన్నా లేకపోయినా మీరు మద్యం జోలికి కానీ, మాంసాహారం జోలికి కానీ వెళ్ళకూడదు. ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తలకి నూనె రాసుకోకూడదు. పగలు నిద్రించకూడదు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి కూడా ఆ రోజు తినకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎక్కువగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దాన ధర్మాలు చేయడం మర్చిపోకూడదు. అన్నాన్ని దానం చేయండి. అన్నం పెట్టండి. అన్నం పెడితే గనక అది మీ సకల దోషాలను హరించి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి మంత్రాలన్నీ కూడా స్క్రీన్‌లో ఉంటాయి కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.